ఉండకూడదు భూమండలం మీద, మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోవాలి. అందుకని నా గమన శక్తిని కొట్టేస్తే రామా నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడిని అవుతాను. అందుకని ఒక్క మాట అడుగుతాను అంటే రాముడు అన్నాడు, నీ తపశ్శక్తితో సంపాదించుకున్నటువంటి ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, తపోలోకాలు, ఆ తపస్సునంతటినీ కొట్టేస్తానన్నాడు. ఇది కంటికి కనపడుతుందా? ఇది రామశక్తి అంటే. అంటే పరశురాముడు అన్నాడు కొట్టేయమన్నాడు, బాణం విడిచిపెట్టాడు. పరశురాముడు తపస్సు చేత సంపాదించుకున్నటువంటి లోకములను కొట్టేశాడు ఆ బాణాలతో. వెంటనే వడివడిగా నడుచుకుంటూ పరశురాముడు మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ రాముడి వంక చూసి జడీభూతుడైపోయాడు. అయిపోయి ఒక మాట అన్నాడు, ఇప్పటి వరకు ఎప్పుడూ అలా అవనివాడు ఒక్క భీష్మాచార్యులు వారి చేతిలో ఓడిపోయాడు పరశురాముడు, గురువై కూడా. అటువంటి పరశురాముడు రాముణ్ణి చూసి జడీభూతుడై ఒక మాట అన్నాడు, నువ్వెవరో నేను గుర్తుపట్టానయ్యా రామా అన్నాడు. ఎవరు నువ్వు? అక్షయ్యం మధుహంతారం, మధుకైటభులనేటటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువి. జానామి త్వాం సురేశ్వరం, నువ్వు దేవతలకి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువి. ధనుషోస్య పరామర్శ్య త్వస్థితేస్తు పరం తపా, అటువంటి నీకు స్వస్తియగుగాక. ఇంకా నా అవసరం భూమండలం మీద లేదు, నేను మహేంద్ర పర్వతం మీదకు వెళ్ళిపోతున్నానని పరశురాముడు వెళ్ళిపోయాడు. సంతోషంగా దశరథ మహారాజు గారు తన బిడ్డల్ని తీసుకుని అయోధ్యానగరానికి చేరుకున్నారు.